ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు మ్మ్. మొన్న హెలికాప్టర్లో మిస్ అయిపోయి ఆయన మరణించారు, ఇబ్రాహీం రైసీ గారు. రైసీ గారు. అయితే మొన్న ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ మీదకి వాళ్ళు వార్ చేసినందుకే ఇలాంటి ప్రమాదం జరిగింది, దేవుడు ఒకవేళ శిక్షించాడు అనుకోవాలా, ఎలా అనుకోవాలి? ఇంకా అది ఒక మిస్టరీ ఉంది. ఇప్పుడు ఒక మనిషి యొక్క పుట్టుక మరణము దేవుని చేతిలో ఉంది, ఉమ్, ఎవరిదైనా సరే. ఉమ్, గనక ఒక దేశాధ్యక్షుడు అలాగా హెలికాప్టరు కూలి క్రాష్ ల్యాండ్ అయి దుర్మరణం పొందటం, విదేశాంగ మంత్రి కూడా అందులో ఉన్నారు, ఇంకా ఉన్నారు. అసలు వాళ్ళ బాడీస్ కూడా దొరకని పరిస్థితిలో దుర్మరణం పొందటము, స్టేట్ మౌర్నింగ్ చేశారు. ఎందుకంటే దేశాధ్యక్షుడు కదా, ప్రభుత్వము సంతాపం ప్రకటించారు, చేశారు. కానీ చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇరాన్లోనే ఉన్న అనేక మంది పౌరులు పండగ సంబరాలు చేసుకున్నారు ఈయన చచ్చిపోయినందుకు. ఉమ్, దే సెలబ్రేటెడ్ హిస్ డెత్. అది కూడా ఇంటర్నెట్లో ఉంది. ఒక దేశ అధ్యక్షుడు చచ్చిపోతే ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవడం అనేది ఇప్పుడే చూసాం మొట్టమొదటిసారి. ఆయన నియంతృత్వ ధోరణితో పరిపాలన చేశారు. హిజాబు లేకుండా, ఇది ముసుగు లేకుండా ఆడవాళ్ళు కనపడితే తలవారుతోని మెడకాయ మీద తలకాయ లేకుండా చాప్ ఆఫ్ చేయించారు అన్నమాట. అంత కఠినంగా ఆయన పరిపాలన చేశారు. ఆయన పరిపాలనలో ఏదో ధర్మానికి ఇస్లాంకు విరోధంగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారని, ముసుగు లేకుండా ఉన్నారని ఇట్లా చంపించిన వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు. వందలో వేలో మనకు తెలియదు. ప్రెస్ ఫ్రీడమ్ లేదు, అక్కడి నుంచి అంతగా రాదు వార్తలు. అందుచేత ప్రజలు విసిగిపోయారు ఆయన పరిపాలనలో. ప్రజలు విసిగిపోయి ఈయన ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నారు. ఈ లోపల ఇది జరిగింది. ఇంకా ఒకళ్ళనొకరు బహుమానాలు పంపుకొని రోడ్డు మీదకి వచ్చి డాన్స్ వేసి బాణసంచారు కాల్చి అలా సెలబ్రేట్ చేశారు దీపావళి పండుగలాగా. మరి ఒకవేళ ఇది ఇస్రాయెల్ చేసినటువంటి కుట్రనా అని ఒక వాదన. ఆయన సొంత దేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు ఈయన ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు అని కుట్ర చేసి ఆయన చంపించారా, అందుకే పండగ చేసుకున్నారా అనేది ఒక వాదన. ఇజ్రాయెల్స్ అయితే మేము చేయలేదని వాళ్ళు ప్రకటించారు. మేము ఏదన్నా చేస్తే ఓపెన్గా చేస్తాం, కానీ మేము అట్లా చాటుమాటికి అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మూడవది ఏంటంటే దేవుడే శిక్షించారు. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేస్తాము, నాశనం చేస్తామని అంటున్నందుకు ఇజ్రాయెల్ యొక్క దేవుడు యెహోవా దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన దండించి ఉంటాడు అనేది మూడో వాదన. ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా అల్టిమేట్లీ దేవుడు అనుమతించనిదే ఒకనికి మరణం అనేది రాదు. ప్రసంగి గ్రంథము 8:8 ప్రకారం గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు, అలాగే ఒకని మరణ దినం ఎవని వశము కాదు అని. కనుక ఆ ప్రభు యొక్క అనుమతి లేనిది ఏది జరగదు. ఒకవేళ సొంత దేశ ప్రజలు కుట్ర చేసినా, ఇంకా ఎవరు బయట వాళ్ళు ఏమైనా చేసినా, మనకు ఒకటి మాత్రం తెలుసు, ఎవరెన్ని కుట్రలు చేసినా దేవుడు సెలవీయకపోతే ఇది జరగదు. ఇప్పటికైనా ఇరాన్కు మంచి పరిపాలకుడు రావాలి అని మనం కాంక్షిద్దాము, ప్రార్థన చేద్దాం. కానీ బైబిల్ ప్రకారం అయితే రాను రాను ఇంకా ఇజ్రాయేల్ మీద పగబట్టినటువంటి కరడు కట్టినటువంటి ఇజ్రాయేల్ ద్వేషముతో నింపబడినటువంటి యాంటీ ఇజ్రాయెల్ రూలర్సే వస్తారు ఇరాన్కు, యాంటీ జూయిష్ రూలర్సే వస్తారు. అందుకే కదా ఆఖరికి రష్యాతో జట్టు కట్టి వీళ్ళు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చి తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. అప్పుడు సాతాను కుమారుడు ఏలుతాడు, తర్వాత యేసు ప్రభు వారు వస్తారు. కాబట్టి మరి మునుముందు రాబోతున్న ప్రపంచ ఏక ప్రభుత్వ ఏర్పాటుకు ఇవన్నీ సిద్ధపాటు. ఇవన్నీ దేవుడు సెలవిచ్చాడు. దాని మీద ఇంకా దర్యాప్తు ఇంటర్నేషనల్ సంస్థలు చేస్తూ ఉన్నాయి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఏం చెప్పగలం మనం? చెప్పండి. మన
ఆ, అభినా అభిమాన పాత్రుడైనటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇలాగే దుర్మరణం చెందారు. లోక్సభ స్పీకరు తెలుగుదేశం నాయకులు బాలయోగి గారు ఇలాగే ఉమ్, హెలికాప్టర్ కూలి దుర్మరణం పాలైనారు. మరి ఇప్పటికీ దానికి ఏమి లెక్కపత్రం లేదు. ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏమి సంగతి అంటే సరైనటువంటి ఆధారాలతో ఏమి ఎవరు చెప్పడం లేదు. ఉమ్, కనుక అసలు అందుకొరకే నేను హెలికాప్టర్ కొనుక్కోద్దు అనుకుంటున్నాను. చాలా మంది ప్రపోజ్ చేశారు హెలికాప్టర్ కొనండి అంటే, వద్దు బాబు, ఆ, బాలయోగి గారిని చూసాము, వైఎస్ గారిని చూసాము, ఇప్పుడు ఈయన రైసీ గారిని చూస్తున్నాం. ఎందుకని మంచి ట్రైన్లో పోవడం మంచిది. ఒకరోజు లేట్ రీచ్ అవుతామేమో కానీ ఇది అసలేం నమ్మకం లేకుండా ఉంది. అది ఆ హెలికాప్టర్లు అంట, అవి ఎప్పుడో పాత మోడల్ అంట అవి. ఉమ్. మరి అంత పాత మోడల్ హెలికాప్టర్ ఒక దేశాధ్యక్షుడికి ఎందుకు వాడాలి? సెక్యూరిటీ ఏమైంది? అన్ని ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఆ దేశ అధికారుల్లో కొంతమంది ఇట్లా కుట్ర చేసి చంపించేశారని బలమైన వాదన వినబడుతుంది. లేకుంటే అధ్యక్షుల వారు వెళుతుంటే ఇది వద్దు సార్, మంచి వెహికల్ ఎక్కడ, మంచి హెలికాప్టర్ ఎక్కమని చెప్పరా? చెప్తారు. అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న డొక్కు హెలికాప్టర్ని ఎందుకు ఎక్కించారు అసలు? పర్సనల్ సెక్యూరిటీ ఏమైంది? ఏదో జరిగిందని అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆయన ఆరోగ్యవంతుడు, ఇప్పుడు పోవాల్సిన వాడేం కాదు. ఆయన పోగానే దేశ ప్రజలే పండగ చేసుకోవడం కూడా అనుమానాలు సృష్టిస్తూ ఉంది. ఇజ్రాయెల్ అక్కర్లేదు, ఆయన పోతే మంచిది అనుకున్న వాళ్ళు ఆయన దేశంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన పరిపాలన అటువంటిది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ టు ఇబ్రాహీం రైసీ. అది మనం హర్షించలేము, బాధే. కానీ ఎవరు ఏ విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు, ఇప్పుడు ఆయన పోయినందుకు బాధ, ముసుగు లేకుండా ఉన్నందుకు తలకాయలు నరికించిన, మరి అప్పుడు బాధ కదా? మరి ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది.